10 రాష్ట్రాల్లో సింగిల్ థియేటర్ లేని జిల్లాలు చాలా ఉన్నాయని అగ్రకథానాయకుడు అమీర్ ఖాన్ ఇటీవల ముంబైలో జరిగిన వేవ్స్ 2025లో చెప్పారు. హిందీ చిత్రం గరిష్టంగా 5,000 థియేటర్లలో మాత్రమే విడుదలవుతోందని, పరిధి, జనాభా ప్రాతిపదికన ఇక్కడ థియేటర్ల సంఖ్య చాలానే పెరగాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఆ లెక్కన చూస్తే తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎంతో మెరుగు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో థియేటర్లు ఉన్నది తెలుగు రాష్ట్రాల్లోనే. ఒకప్పుడు 3,000కు పైగా థియేటర్లు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 1,600కు చేరింది. అయినా సరే ఇప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు సినిమాలకే ఎక్కువ థియేటర్లు. కానీ ఏం లాభం? అందుకు తగ్గ సినిమాలు రావడం లేదు. ఎప్పుడో కానీ థియేటర్ నిండడం లేదు. ఇదివరకటిలా విడుదలలు లేవు, వసూళ్ల గలగలలు లేవు. కాస్త చెప్పుకోదగ్గ సినిమా అప్పుడొకటి ఇప్పుడొకటి వచ్చినా వాటి ముచ్చట 3 నాళ్లే. వారాంతం పూర్తవగానే ప్రేక్షకులు లేదా ప్రదర్శనలు రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి. నిర్వహణ భారమై సింగిల్ థియేటర్ల మనుగడే ప్రశ్నార్థకమవుతోంది. దీంతో పరిశ్రమలో రోజుకొక కొత్త సమస్య పుట్టుకొస్తోంది. ఆ సమస్యలన్నీ థియేటర్లు బంద్ చేయాలనే నిర్ణయం వరకు తీసుకెళ్లాయి. ఇప్పుడు ఆ సమస్యలపైనే పరిశ్రమలో వాడివేడిగా చర్చలు కొనసాగుతున్నాయి. మనకు సింగిల్ స్క్రీన్ థియేటర్లే బలం. అసలు సిసలు సినిమా అభిమానం కనిపించేది అక్కడే. అగ్రతారల్ని ఆరాధించే అభిమానగణం ఎక్కువగా సినిమాలు చూసేది, మన సినిమాలకి సింహభాగం వసూళ్లు దక్కేది అక్కడి నుంచే. అలాంటి సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలు పరిష్కారం అవుతాయో లేక సంక్షోభంతో బంద్ అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. తెలుగు సినిమాకి అతిపెద్ద సీజన్లు సంక్రాంతి, వేసవి. అగ్రతారల సినిమాలు బాక్సాఫీస్ ముందుకు వరుస కట్టేది అప్పుడే. మధ్యలో యువతారల సినిమాలు, చిన్న సినిమాలు పోటీకొస్తుంటాయి. అయితే ఈ మధ్య రావాల్సిన అగ్రతారల సినిమాలు ఉన్నట్టుండి వాయిదా పడడం, అవి వస్తాయనుకొని మిగతా సినిమాలు వెనక్కి వెళ్లడం లాంటి కారణాలతో కొత్త చిత్రాల జోరే కనిపించడం లేదు. సరైన ప్రణాళిక లేక 2024 వేసవి సందడి లేకుండానే ముగిసింది. ఈ వేసవి కూడా దాదాపు అంతే. గత 2 వారాలుగా చెప్పుకోదగ్గ సినిమాలే విడుదల కాలేదు. మే నెలలో థియేటర్ల దగ్గర ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరి వచ్చే వారం భైరవం, షష్ఠి పూర్తి సినిమాలు వస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ధనుష్, నాగార్జునల కుబేరా విడుదలైతే ఈ వేసవి పూర్తిగా ముగిసిపోయినట్టే. మార్చి నుంచి జూన్ మధ్య వరకు ఒకప్పుడు పోటాపోటీగా సినిమాలు విడుదలయ్యేవి. కానీ ఇప్పుడు ఆ సందడి పూర్తిగా కనుమరుగవుతోంది. పాన్ ఇండియా సినిమాల ప్రభావంతో అగ్రతారలు చాలా మంది 3 ఏళ్లకొక సినిమా కానీ పూర్తి చేయడం లేదు. యువ కథానాయకుల వేగం కూడా అంతంత మాత్రమే. దాంతో విడుదలతో పాటు విజయాలు మరింతగా తగ్గిపోతున్నాయి. థియేటర్లు కల తప్పుతున్నాయి, వ్యాపారులకు ఆదాయాలు తగ్గిపోతున్నాయి. దీంతోనే కొత్త సమస్యలు ముసురుకుంటున్నాయనేది పరిశ్రమ వర్గాల మాట. ఒకప్పుడు వేసవిలో 7-8 హిట్స్ ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్యలో కీలకమైన సినిమాలు కూడా విడుదల కావడం లేదు. అగ్రకథానాయకులు 3 ఏళ్లకో సినిమా చేస్తుండడమే అందుకు కారణమంటున్నారు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి ప్రసన్న కుమార్. నిర్మాత, ప్రదర్శనకారుడు, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ అంబికా కృష్ణ ఇటీవల మాట్లాడుతూ, ఏడాది మొత్తం థియేటర్లలో సినిమాల్ని ప్రదర్శించి ఎన్నేళ్లైందో. హీరోల సినిమాలంటేనే ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. అగ్ర హీరోలు 2-3 ఏళ్లకు ఒక సినిమా చేస్తుండడంతోనే చిత్ర పరిశ్రమలో ఈ సంక్షోభమని చెప్పారు. ఇక విడుదలయ్యే సినిమాలే కాదు, థియేటర్ కి వస్తున్న ప్రేక్షకుల విషయంలోనూ చిత్ర పరిశ్రమలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. థియేటర్ కి ప్రేక్షకులు రావడమే లేదని సినీ పరిశ్రమలో కొంతమంది అంటుంటే, మంచి సినిమా ఇస్తే తప్పకుండా వస్తారని మరికొంతమంది అంటున్నారు. గతంలో ప్రేక్షకులకు వినోదం అంటే కేవలం సినిమా థియేటర్ మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు పోటీ పెరిగింది. ఓటీటీ వేదికలు, క్రికెట్, ఇలా పలు వినోదానికి పలు దారులు ఉన్నాయి. వాటిని దాటుకుని వచ్చేలా వినూత్నమైన ప్రచారంతోనూ ట్రైలర్లతోనూ ప్రభావం చూపించిన సినిమాలే థియేటర్లలో విజయాల్ని సొంతం చేసుకుంటున్నాయి. కొత్త సినిమాలు విడుదలైన 4 వారాల తర్వాత ఓటీటీ వేదికల్లోకి వస్తుండడంతో అక్కడే చూసుకుందామనే భావనలో చాలా మంది ఉంటున్నారు. ఇక పర్సెంటేజీ విధానంపై ప్రదర్శనల గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. థియేటర్లలో ప్రేక్షకుల పర్సెంటేజీని పెంచే విషయంపై సినీ పెద్దలు ఆలోచన చేయాలి. టికెట్ ధరలు, ఓటీటీలు, థియేటర్లలో స్నాక్స్ కారణంగా థియేటర్లకు ప్రేక్షకులు దూరం అవుతున్నారు. హిందీ, తమిళం తరహాలో 8 వారాల తర్వాతే ఓటీటీల్లోకి సినిమా వచ్చేలా ఏర్పాటు చేయాలి. టికెట్ ధరల విషయంలోనూ ఓ నిర్ణయం తీసుకోవాలి. ఇలా ఎన్నో విషయాలపై చర్చ జరగాలి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ ఐసీయూలో ఉందని అన్నారు ఘటికాచలం సినిమా వేడుకలో నిర్మాత ఎస్కేఎన్. ఇక ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలపై ఇటీవల ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని నియమించింది.